ట్రాయ్ చెప్పింది ఒకటి, అలాగే మొబైల్ ఫోన్ నెట్వర్క్ లైక్ ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, వడాఫోన్ చేసింది మరొకటి. ఇంకా చెప్పాలి అన్నట్లయితే స్టిల్ ఇప్పటికీ కూడా మన ఇండియాలో సుమారుగా 350 మిలియన్ యూజర్స్ ఫీచర్ ఫోన్స్ అయితే వాడుతున్నారు, అంటే కీప్యాడ్ ఫోన్స్ అన్నమాట. సో ఏదైతే సుమారుగా 350 మిలియన్ యూజర్స్ కి అవసరం లేనటువంటి డేటా ఏదైతుందో వాటిని రిమూవ్ చేసి ప్యూర్లీ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ కోసం ఒక ప్లాన్ లాంచ్ చేయాలని చెప్పి రీసెంట్ గా ట్రాయ్ అన్ని మొబైల్ ఫోన్ నెట్వర్క్ ఒక ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీన్ని 23వ తారీఖు జనవరి నుంచి అమల్లోకి తీసుకొని రావాలని కూడా ఒక రూల్ పెట్టడం అయితే జరిగింది. బట్ ఈ కంపెనీస్ ఏం చేసినా తెలుసా, నిజంగా మీరైతే చూసిన తర్వాత షాక్ అవుతారు. నేనైతే ఇంకా మాటలు లేవు అంతే. అయితే ఇది ఇలా చేయటానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అనేది మనం డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్లాన్స్ తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాను కదా ఇందాక, 350 మిలియన్ యూజర్స్ స్టిల్ ఇంకా మన ఇండియాలో నెట్వర్క్ లేకపోవడం కావచ్చు, లేదా వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోవడం కావచ్చు, లేదన్నట్లయితే వాళ్ళకి వాడటం రాకపోయి ఉండొచ్చు. వీటన్నిటి కారణాల వల్ల స్టిల్ ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్స్ వితౌట్ డేటా మొబైల్ ఫోన్ జస్ట్ ఫర్ కాల్ కమ్యూనికేషన్, ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కోసం కూడా వీటిని అయితే యూజ్ చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ట్రాయ్ కంపెనీ పోయిన నెల 23వ తారీఖు కల్లాగా ప్రతి నెట్వర్క్ లైక్ జియో, ఎయిర్టెల్, వడాఫోన్ అండ్ బిఎస్ఎన్ఎల్ అందరూ కూడా కేవలం ఫోన్ అలాగే ఎస్ఎంఎస్ కి మాత్రమే సరికొత్త ప్లాన్స్ లాంచ్ చేయాలని చెప్పారు. సో ఇక్కడ ఎయిర్టెల్ మొట్టమొదటిగా 22వ తారీఖే మన ముందుకైతే లాంచ్ చేయడం జరిగింది. బేసిక్ గా ఇంతకు ముందు ఒరిజినల్ ప్లాన్ 509 రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది, 6 GB ఆఫ్ డేటా, 100 SMS పర్ డే, 84 రోజుల పాటు మనకు వ్యాలిడిటీ ఉండడం అయితే జరుగుతుంది. సో దాన్ని ఫస్ట్ అంటే 22వ తారీఖు వీళ్ళు ఏ రోజు అయితే ప్లాన్ లాంచ్ చేశారో సేమ్ 509 రూపాయలు ఇచ్చారు, అన్లిమిటెడ్ కాల్ ఇచ్చారు, డేటా ఏమి ఇవ్వలేదు, అండ్ ఎస్ఎంఎస్ లో ఒక 100 తగ్గించి సేమ్ ప్రైస్ లో లాంచ్ చేయడం జరిగింది. అంటే డేటా రిమూవ్ చేసి సేమ్ ప్రైస్ లో లాంచ్ చేశారు. అదే రోజు నెటిజన్లు ఆన్లైన్ లో మాత్రం ఎయిర్టెల్ ని మామూలుగా వాయించలేదు. సో ఆ తరువాత ఒక కరెక్షన్ అయితే చేసింది. సో ఇది 509ని 499 రూపాయలకి దీని అయితే కన్వర్ట్ చేస్తున్నాను. అంటే వీళ్ళు సింపుల్ గా ఒక 10 రూపాయలు అయితే తగ్గించారు. అన్లిమిటెడ్ కాల్, డేటా ఏం లేదు, అండ్ 900 SMS అలాగే ఉంది, 84 డేస్ వ్యాలిడిటీ. సో ఇది చూసిన తర్వాత స్టిల్ ఇంకా ట్రాయ్ కాదు కదా, మనం కూడా పెద్దగా సాటిస్ఫై అయితే కాలేదు. ఖచ్చితంగా ఈ ప్లాన్ ని కూడా తిరిగి మరొకసారి పరిశీలించాలి అని చెప్పి ట్రాయ్ అయితే ఎయిర్టెల్ కి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే వీళ్ళు జస్ట్ కేవలం 10 రూపాయలు తగ్గించి దాంట్లో ఒక 100 SMS ని రిమూవ్ చేసేసి అలాగే డేటాని రిమూవ్ చేసేసి మళ్ళీ అదే ప్లాన్ ని రీఇంట్రొడ్యూస్ చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణం అని నేను అంటాను. ఫైనల్ గా ప్రీవియస్లీ మనకి ఏదైతే ఓజీ ప్లాన్ 509 ఉంది చూసారా, వాళ్ళ మీద ఈ భారం పట్టడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ ఇంతకు ముందు 509 రూపీస్ ఉన్నటువంటి మొబైల్ డేటా ప్లాన్ ఏదైతే ఉంది ఇప్పుడు 548 అయిపోయింది. అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ అండ్ 7 GB డేటా ఇచ్చారు, జస్ట్ ఒక 1 GB పెంచారు, 900 SMS అండ్ 84 డేస్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరిగింది. ట్రాయ్ మరి ప్రైస్ తగ్గించమని వీళ్ళకి సలహా ఇచ్చిందా, లేదన్నట్లయితే ప్రైజెస్ ని పెంచమని వీళ్ళకి సలహా ఇచ్చిందా అనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు. సో అక్కడ ఉన్నటువంటి 350 మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ ఏమో పక్కకు పడేసేయండి, కానీ ఆల్రెడీ రెస్ట్ ఆఫ్ సుమారుగా 850 మిలియన్ యూజర్స్ మీద ఈ 40 రూపాయల భారం అనేది పట్టడం జరిగింది. సో ఇదైతే యాక్సెప్ట్ చేయదగ్గది కాదనే నా అభిప్రాయం. ఇది కేవలం 84 డేసే కాదు, ఈవెన్ ఒకవేళ మీరు గనక 1 ఇయర్ ప్లాన్ తీసుకున్నా గానీ ఇంతకు ముందు 2000 రూపీస్ ఉండేది అన్లిమిటెడ్, అలాగే 24 GB ఆఫ్ డేటా, 3600 SMS ఇచ్చేవాళ్ళు, 365 డేస్ వ్యాలిడిటీ. ఫస్ట్ టైం లో డేటా మాత్రమే రిమూవ్ చేసేసారు, సేమ్ ప్రైస్ ఉంచారు యాజ్ యూజువల్ గా. ఆ తర్వాత మరొక 40 రూపాయలు తగ్గించి 1959 రూపీస్ చేశారు అన్లిమిటెడ్ కాల్స్. ఆ తర్వాత రీసెంట్ గా మరి వీళ్ళు ఏమనుకున్నారో ఏమో గానీ మరి కొంత తగ్గించారు, డేటా యూజ్ చేయని వాళ్ళకి 1849 రూపాయలు అన్లిమిటెడ్ కాలింగ్స్, నో డేటా అండ్ 365 డేస్ ప్లాన్ అప్లికబుల్. అయితే ప్రీవియస్లీ 2000 రూపాయలకి అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు 24 GB డేటా ఇచ్చారు చూసారా, దాన్ని సుమారుగా 249 రూపాయలు రేటు పెంచి 2249 రూపాయలకి 30 GB ఆఫ్ డేటా విత్ 365 డేస్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. సో అదనంగా సంవత్సరానికి మరొక 250 రూపాయల భారం సగటున ఒక యూజర్ మీద పడ్డట్టే, సుమారుగా 850 మిలియన్ యూజర్స్ పై. సో ఇది ఎయిర్టెల్ విషయానికి వచ్చారంటే. ఇక జియో గురించి మాట్లాడుకుందాం. జియో కొంచెం తెలివిగా 22వ తారీఖు వీళ్ళైతే ప్లాన్స్ ఏం లాంచ్ చేయలేదు, ఎలా ఉంటారు, ఎలా రెస్పాన్స్ తీసుకుంటారని వెయిట్ చేశారేమో గానీ 23వ తారీఖు వీళ్ళకి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. యూజువల్ గా ప్రీవియస్లీ వచ్చేటప్పటికే 479 రూపాయలు వీళ్ళ దగ్గర ప్లాన్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫోన్ కాల్, 6 GB డేటా, 100 SMS పర్ డే అండ్ 84 డేస్ అనేది వ్యాలిడిటీ మనకు ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఫస్ట్ వీళ్ళు 458 రూపీస్ కి తీసుకొని వచ్చారు. డేటా ఏమి ఇవ్వలేదు, SMS అన్ని కూడా మిగతా అన్ని కూడా సేమ్ గా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే వీళ్ళు జస్ట్ కేవలం 21 రూపాయి తగ్గించారు అంతే. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ట్రాయ్ వార్నింగ్ ఇచ్చిందో
మళ్ళీ ఒకసారి పరిశీలించండి అనగానే వీళ్ళు 448 రూపీస్ కి తీసుకురావడం జరిగింది. అంటే కంపేర్ టు ఒరిజినల్ దానికన్నా ఇక్కడ 30 రూపాయలు తక్కువగా తీసుకొచ్చారు డేటా ఏమి ఇవ్వకుండా. సో 6GB డేటా అనేది అల్టిమేట్ గా లాస్ అయినట్లే. ఒకవేళ దీన్ని రీఛార్జ్ చేసుకున్నారనుకో నార్మల్ 5G 4G యూజర్ మళ్ళీ డేటాకి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 479 ప్లాన్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్లీ రిమూవ్ చేశారు కాబట్టి అంటే ఆ 850 మిలియన్ యూజర్స్ కి పెద్ద ప్రాబ్లం అనే నా అభిప్రాయం. ఇక ఇవి పక్కకు పెట్టారంటే ఇయర్లీ ప్లాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ జియోలో మీకు 336 డేస్ వ్యాలిడిటీ ఉండేది. 1899 అంటే 1900 రూపీస్ వేసుకోండి. దీంట్లో 24GB డేటా మనకు వచ్చేది 100 SMS పర్ డే అండ్ 336 డేస్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో దాని తర్వాత ఎప్పుడైతే ట్రాయ్ ఇది నో డేటా ప్లాన్ తీసుకొని రమ్మన్నారు 1 ఇయర్ ప్లాన్ తీసుకొచ్చారు. 336 కి బదులుగా 365 అంటే ఒక నెల అదనంగా యాడ్ చేశారు. 1958 రూపీస్ కి ఎలాంటి డేటా లేకుండా అన్లిమిటెడ్ కాల్స్ మనం వాడుకుంటూ 100 SMS పర్ డే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మరొక 50 రూపాయలు మనకు పెంచడం అయితే జరిగింది. పెంచి 30 డేస్ వ్యాలిడిటీని అయితే ఇచ్చారు. బట్ ఏదైతే ప్లాన్ 336 డేస్ ఉందో ఆ ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ వితౌట్ డేటా కావాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు 1748 రూపీస్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్లాన్ మీద సుమారుగా 150 రూపాయలు తగ్గించి నో డేటా 100 SMS పర్ డే తోటి వీళ్ళు 336 డేస్ వ్యాలిడిటీ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్లీ డేటా యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి ఎంత లాభం చేకూరింది ఏంటి అనేది మాత్రం నాకైతే ఇంకా క్వశ్చన్ మార్కే. అంటే 10-20 రూపాయలే పెద్దగా డిఫరెన్స్ అయితే మనకేం కనిపించలేదు. బట్ హ్యూజ్ గా అప్రాక్సిమేట్లీ 100 రూపాయల దాకా మనకి తగ్గే అవకాశం ఉందని మనం అప్పుడైతే మాట్లాడుకుందాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇది వచ్చేటప్పటికి కేవలం మనకి 20 నుంచి 30 రూపాయల తేడా మాత్రమే మనకు చూపించడం జరుగుతుంది. బట్ బేసిక్ గా ట్రాయ్ ఏదైతే ఉందో ఈ ప్రైజెస్ కూడా కరెక్ట్ కాదు. ఇంకా మరొకసారి మళ్ళీ రివైజ్ చేసి రివైజ్డ్ ప్లాన్స్ తీసుకొని రండి అని చెప్పే వాళ్ళకైతే చెప్పారు. బట్ టెలికాం కంపెనీస్ ఏవైతే ఇవి మాత్రం మళ్ళీ రివైజ్డ్ ప్లాన్స్ తీసుకొని రావడానికి ఏమాత్రం సుముఖంగా లేవు. ఎందుకంటే సుమారుగా ఒక్కొక్క యూజర్ ఎవరైతే ఉన్నారో అతనికి 100 రూపాయలు తగ్గించిన అంటే డేటా ప్లాన్ వాడకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారుగా 350 మిలియన్ యూజర్స్ ఉన్నారు. 350 మిలియన్ ఇంటూ 100 రూపాయలు మనం వేసుకున్నా గానీ సుమారుగా 35,000 మిలియన్ రూపీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నెట్వర్క్ నష్టపోవాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్ గా దీన్ని పర్ ఇయర్ తో క్యాలిక్యులేట్ చేశారు అన్నట్లయితే కనుక 42,000 కోట్ల రూపాయలు ఒక మొబైల్ ఫోన్ నెట్వర్క్ కేవలం ఈ ప్లాన్ ని లాంచ్ చేయడం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో దీని వల్ల ఆ ఇండస్ట్రీ మీద భారీగా భారం పడి ఈ అమౌంట్ అంతా రికవర్ చేయడం కోసం మళ్ళీ తిరిగి మన ఒరిజినల్ టారిఫ్ ఉంది చూసారా వాటిని పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కరెక్టా రాంగా అని అంటే గనక నాకైతే గనక ఓకే అనిపిస్తుంది. బట్ ఇంకొంచెం తక్కువ చేస్తే మరి 100 రూపీస్ కాదు అట్లీస్ట్ ఒక 50 రూపీస్ తగ్గించినా గానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ పర్ ద ట్రాయ్ కూడా ఇదే సూచిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎంత వరకు తగ్గించితే బాగుండేది అనిపిస్తుంది? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.